వెల్కమ్ టు ఐబుక్ మీడియా ప్రెజెంట్స్ సరిగమా రుచులు. కుశలమా సౌఖ్యమా సౌఖ్యమా జనేదిరా. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ప్రత్యేకత? మొన్నే కదా ప్రత్యేకత అని చెప్పేసి 50th ఎపిసోడ్ చేసావు, మళ్ళీ ఈ రోజు ఏంటి అని అంటున్నారా? ఒక్కసారి చూడండి. మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమం అప్పుడే 75th ఎపిసోడ్కి వచ్చేసింది. అవునండి, ఇదంతటికీ కారణం మీరే. మీ బ్లెస్సింగ్స్ వల్లే మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమం చాలా అంటే చాలా తొందరలో 75th ఎపిసోడ్కి వచ్చేసింది అనమాట. అలానే మీరు ఇలానే ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. 100వ ఎపిసోడ్ అంటే మాక్సిమం 100వ రోజుకి 100వ ఎపిసోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో 75th ఎపిసోడ్ ప్రత్యేకత ఒకటే కాదండి, ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఫస్ట్ గా ఒకటి చెప్తాను మీకు. ఏంటంటే ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, కానీ మనం ఎవరో అబ్బాయికి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. సో ఆ అబ్బాయి ఈ రోజు మనకి గెస్ట్ గా రాబోతున్నాడు. అయితే అబ్బాయిగా వస్తున్నాడు అనుకున్నారా? కాదు, ఫుల్ హీరో అయిపోయాడు ఇప్పుడు. ఆ హీరో ఇప్పుడు మనకి రాబోతున్నాడు అనమాట. ఒక హీరోని అందంగా మలచాలంటే అది ఎవరికి సాధ్యం? సినిమాలో డైరెక్టర్కే కదా. సో ఆ అబ్బాయితో పాటు ఆ డైరెక్టర్ కూడా వచ్చేస్తున్నాడు. చిన్న క్లూ ఇస్తా మీకు. ఏంటంటే వాళ్ళు మంచి కళా పోషకులండి. కళా పోషకులేంటి? ఈ రోజుల్లో ఎవరున్నారే కళా పోషకులు అని అనుకుంటున్నారా? తప్పు. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా ఈ మన ఐబుక్ మీడియా సెట్ కి కళా పోషకులు రాబోతున్నారు. వారెవరనేది నేను చెప్తాను. ఆ లోపల మీరు ఇలా 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 ఎదురు చూస్తుండండి, ఓకేనా? మరి ఏది ఐబుక్ ఓకే, సరిగమ రుచుల్లో ఏంటి ఈరోజు స్పెషల్ అని అంటున్నారా? స్పెషలేనండి. ఏంటంటే ఈ రోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో ఒక స్పెషల్ నాన్ వెజ్ డిష్ చేయబోతున్నాను. ఏంటో చెప్పనా? బాంగడా. బాంగడా చేపలు. బాంగడా ఏంటి అని అనుకుంటున్నారా? కొంతమందికి తెలియదేమో కదా. అచ్చమైన స్వచ్ఛమైన మన ఆంధ్ర భాషలో చెప్పాలంటే కానాగంతలు. ఎంత బాగున్నాయి కదండి, అసలు మెలమెల మెరిసిపోతుంది అసలు. సో ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలోని ఈ కానాగంతల్ని నేను ఫ్రై చేయబోతున్నాను అనమాట. అంటే శుభ్రంగా మసాలా పట్టించి దీన్ని వేపుడు చేయబోతున్నాను. అందులోనూ మనకి ఈరోజు కళా పోషకులు వస్తున్నారు కదా, మన కళా పోషకులు, వాళ్ళకి చాలా ఇష్టం అంట. నేను ముందుకు అనుకున్నాను మీకు ఏమంటే ఇష్టం అంటే చేపలు అంటే ఇష్టం అని చెప్పారు నాకు. అందుకని స్పెషల్గా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాను అనమాట. అది ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో ఎలాగో 75th ఎపిసోడ్, అలాగే రకరకాల చాలా స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఎపిసోడ్, అలాగే మన కళా పోషకుల గురించి ఈ బాంగడా, అదేనండి మన కానాగంతల చేపల్ని నేను ఫ్రై చేయబోతున్నాను అనమాట. కానాగంతల చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. కానాగంతల చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: కానాగంత చేపలు, నిమ్మకాయ, వెల్లుల్లి, అల్లం, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్. ఫ్రెండ్స్, కానాగంతల చేపల వేపుడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ఈ చేపలకి ఘాట్లు పెట్టేద్దాం, సరేనా? నేను ఈ చేపల ఫ్రైని చేపలాగే చేస్తున్నానండి. ఇలాగా ఈ చేపకి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఉప్పు, కారం, మసాలా అంతా కూడా లోపలికి బాగా వెళ్తుంది. సో మిగిలిన చేపలన్నిటికీ కూడా మనం ఇలానే ఘాట్లు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, చేపలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటికి మసాలాలు పట్టించుకుందాం. ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్,
అలానే చేపల ఫ్రైలో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మనం కలిపి పెట్టుకుంటే మసాలా అనేది మాడకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చేపలకి కావాల్సినటువంటి మసాలా అంతా కూడా మనం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ చేపలకి బాగా పట్టేటట్టుగా మనం అప్లై చేసుకుందాము. సో ఇలా లోపల ఘాట్లు పెట్టుకున్నాం కదా, లోపల వరకు మనం ఇలా మసాలాని అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా చేపకి బాగా మసాలాలన్నీ దట్టించాలన్నమాట. సో మిగిలిన చేపలు కూడా ఇలానే మసాలాలు పట్టించేసుకుందాం. కాలగంతల చేపలకి మసాలా బాగా పట్టించేసాం కదా, దీన్ని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఉంటది. ఏంటి తిన్నప్పుడు కదా ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పుడే చేస్తున్నావు అని అనుకుంటున్నారా? నిజంగా అండి, 10 నిమిషాల తర్వాత దీన్ని వేపుకుంటే నిజంగా ఉండండి మన కళా పోషకులు వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? ఫ్రెండ్స్, కళా పోషకులు వచ్చారు, వెల్కమ్ చెప్పేద్దామే. హాయ్ కార్తికేయ, ఎలా ఉన్నావు? హాయ్ చలపతి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? థాంక్యూ మేడం. సో ఫ్రెండ్స్, ఇందాకటి నుంచి కళా పోషకులు అని అంటున్నాను కదా, వచ్చేసారు మన కళా పోషకులు. కార్తికేయ, హీరో కార్తికేయ అని ఇందాక చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి తను మనకు తెలుసు అని చెప్పాను కదా. తను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ చేశాడండి. అందులో మనం మచ్చిగా ఒకటి చెప్పుకోవాలంటే ఆ నలుగురు చిత్రంలోని అప్పడాల బాయ్ గా నటించాడు. గుర్తొచ్చాడా? తనే కార్తికేయ. తను ఇప్పుడు కళా పోషకులు అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు అనమాట. అందుకనే కళా పోషకులు వస్తున్నారు అని చెప్పాను. ఇక ఇటువైపు చూస్తే ఈ అబ్బాయి ఎవరో తెలుసా? చలపతి, కళా పోషకుల చిత్రానికి దర్శకుడు. సో వీళ్ళిద్దరూ వస్తున్నారని మీకు హింట్ ఇవ్వడానికి కళా పోషకులు అన్న. ఫ్రెండ్స్, ఐబుక్ మీడియా సరిగమ రుచుల తరపుని, అలాగే మీ తరపుని మన కార్తికేయకి అలాగే చలపతికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు ఐబుక్ మీడియా. సో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ రోజు మన ఐబుక్ మీడియా 75th ఎపిసోడ్ కి 2 ప్రత్యేకతలు. చలపతి గురించి చాలా చెప్పాలి, అలాగే మన కార్తికేయ గురించి కూడా చాలా చెప్పాలి. చెప్తాను ఈ ఎపిసోడ్ అయ్యే లోపల చాలా మంచి మంచి విషయాలు వీళ్ళిద్దరి గురించి చెప్పేస్తాను. ఫ్రెండ్స్, సాధారణంగా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూ అనేది అందంగా ఒక సోఫాలోనో లేదంటే ఒక చైర్స్ లోనో అలా కూర్చొని కదా చేస్తారు. నువ్వేంటి వంటగదిలో చేస్తావు అని మీకు డౌటా? మరి మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ అదే కదండి. సో మనం వంట చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చిన గెస్టులతో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ నుంచి మరిన్ని విశేషాలు రాబడతాను ఈరోజు. ఫ్రెండ్స్, కళా పోషకులు అనే సినిమా గురించి మీకు చాలా అంటే చాలా చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా టైంలో కూడా సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళని ఆ ఒక్క సినిమా పూర్తి చేసేలాగా ముందుకు నడిపించింది. మన డైరెక్టర్ చలపతి, అలాగే మన హీరో, మన ఏమంటారు బాలుడు, కానీ హీరోని పిలాల్సి వస్తుంది ఇప్పుడు, మన విశ్వ కార్తికేయన్ కూడా ఈ కరోనా టైంలో ఎంతో కష్టపడి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎటువంటి నష్టాలు జరగకుండా అందరినీ చాలా కేరింగ్ గా చూసుకుంటూ కళా పోషకులు అనే ఒక మంచి సినిమాని తీశారండి. ఇది మన చలపతికి 2వ సినిమా. అయితే ఈ సినిమాతో చలపతికి ఒక మంచి
మంచి ఉన్నత స్థానం రావాలండి, వస్తుంది కూడా. ఎందుకంటే చలపతి యొక్క టాలెంట్ ఏంటో మాకు తెలుసు. ఎనివే చాలా హ్యాపీ తను ఈ ఖాళీ టైంలో కూడా సినిమా మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్ తో ఒక సినిమానే కంప్లీట్ చేశాడు. సో చలపతికి ఈ సినిమాతో ఒక మంచి హిట్ రావాలి, వస్తుంది. అందరూ చెప్పేదే అందరూ చెప్తున్నట్టే నార్మల్ గా చెప్తున్నా అంటే కాదు. ఎందుకంటే మా చలపతి తప్పకుండా తిను ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్తాడు. అలాగే మన విశ్వ కార్తికేయ మనకి చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుసు కదండి. చూడండి హీరో అయిపోయాడు, ఎంత స్మార్ట్ గా తయారయ్యాడు. సో ఈ సినిమాతో మన కార్తికేయ, విశ్వ కార్తికేయ నిజంగానే విశ్వం అంతా పెద్ద గొప్పవాడు అవ్వాలి మన విశ్వ కార్తికేయ. సో తిను కూడా ఒక మంచి హీరోగా సెటిల్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి నేనే మాట్లాడదామా, మీరేం మాట్లాడరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. 75 ఎపిసోడ్స్ పూర్తి చేస్తున్నారు ఐబుక్ మూవీ. నిజంగా మా అమ్మ కూడా చూస్తూ ఉంటారు మీది ప్రోగ్రామ్స్ అవన్నీ. అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. వంటలతో పాటు మీరు పాటలు పాడటం కానివ్వండి, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్ ఓన్లీ ఇదే మీరు చేస్తున్నారని కాకుండా ఎంటర్టైన్మెంట్ గా. అండ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా చాలా కొత్తగా ఉంది మాకు. ఇంట్లో కూర్చొని కిచెన్ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుతున్నట్టు ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు, కంగ్రాచులేషన్స్. 75th ఎపిసోడ్ వచ్చేసాం మనం. ఐబుక్ మీడియా సరిగమ రుచులు ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నారు. ఇట్లాగే మీరు 1000 లైక్ అలా అలా పెంచుకుంటూ అలా వెళ్ళిపోవాలి. నిజంగా మీ మన వంటశాలకి ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ పెద్ద కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమానికి 75th ఎపిసోడ్ తో పాటు అలాగే మరొక ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు ఈ కళా పోషకులు ఉన్నారు కదా, వీళ్ళు మొట్టమొదటిసారిగా అంటే వాళ్ళ సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఐబుక్ మీడియాకి మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఎస్, ఇప్పటి వరకు వాళ్ళు ఏ ఛానల్ కి గానీ ఏ యూట్యూబ్ ఛానల్ కి గానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో మొట్టమొదటిసారిగా కళా పోషకుల్ని తీసుకొచ్చిన ఘనత మన ఐబుక్ కే దక్కిందనమాట. ఫ్రెండ్స్, మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో ఈ రోజు మన వంటశాలలో స్వయం పాకం చేసుకుంటూ ఈ కళా పోషకులతో ఇంటర్వ్యూ తీసేసుకుందాం వెరైటీగా. ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. ఎంత రెడీగా ఉన్నారో చూడండి. నేను ఇంకా రెడీ చెప్పకపోతే రెడీ అయిపోతున్నారు. సరే స్టార్ట్ చేద్దాం. సో మరి మీ కళా పోషకులు చిత్ర విశేషాలు మా ఆడియన్స్ కి చెప్తావా? ముందు నాకంటే హీరో అయితే మన విశ్వ కార్తికేయ మన హీరోతోనే స్టార్ట్ చేద్దాం. కార్తికేయ, నేను ఇందాక మా ఆడియన్స్ కి ఏమని చెప్పానంటే, చిన్న బుడ్డోడు సడన్ గా హీరో అయిపోయాడు అని చెప్పాను. నీ పరిచయం అలా చేశాను అనమాట. మరి చిన్నప్పటి నుంచి నువ్వు వేసిన వేషాలు, అలాగే ఇప్పుడు హీరో అయిపోయావు కళా పోషకుల మూవీలో, ఆ జర్నీ నుంచి ఈ జర్నీ వరకు నీ విశేషాలన్నీ చెప్పే మా ఆడియన్స్. చిన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను జానకిట్ శ్రీరామ్ దాంతో ఎంట్రీ ఇచ్చాను. అండ్ విష్ణు గారి మూవీ, ఫస్ట్ విష్ణు మూవీలో చిన్నప్పుడు విష్ణు గారి కింద చేశాను. తర్వాత శివశంకర్, లేతు మనుషుల్లో కళ్యాణ్ గారి కొడుకు కింద, ఆ నలుగురులో అపడల్ క్యారెక్టర్, అది నాకు మంచి బూస్టప్. ఈవెన్ ఇవన్నీ మంచి మంచి రోల్స్ పడ్డాయి. నచ్చవలేలో తనీష్ చిన్నప్పుడు. సో కైండ్ ఆల్మోస్ట్ ఒక 50+ మూవీస్ వరకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఇలా చాలా వరకు మేజర్ రాజశేఖర్ గారు, అలా చాలా హీరోస్ తో, అప్పుడున్న స్టార్ హీరోస్ తో మాక్సిమం వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఇప్పుడు ఈ టైంలో అదే ఇలా అవ్వాలి, దీని మీద ట్రైన్ అప్ అవుతున్న టైంలో చలపతన్న కలవడం జరిగింది. ఇలా స్టోరీ చెప్తే నాకు ఇంకా ఇలాంటి సబ్జెక్ట్ గురించి, అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ తో నేను బయటకు వస్తే నాకంటూ ఒక నా టాలెంట్ కానివ్వండి, నా ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, ప్రతిదీ ఒకటి బయటపడుతుంది. సో నాకు ఒక ఎనర్జెటిక్ స్క్రిప్ట్, ఎనర్జెటిక్ స్క్రీన్ ప్లే, ఎనర్జెటిక్ రోల్ ఇచ్చినందుకు చలపతన్నకి స్పెషల్ గా థ్యాంక్స్. ఇంకా ఆ మూవీ గురించి మాట్లాడాలంటే మాత్రం ఆనందం. కళా పోషకులు హీరో కొన్ని విషయాలు చెప్పి ఆపేశాడు. ఎందుకంటే
అన్ని విషయాలు డైరెక్టర్ నోట్ నుంచి వస్తే బాగుంటాయి. మళ్ళీ ఎందుకు వచ్చింది, అది ఎందుకు రివీల్ చేసావు, ఇది ఎందుకు రివీల్ చేసావు, కాంట్రవర్సీ అంటారు. ఎందుకు వచ్చిందని తెలియగా ఈ కళా పోషకుడికి షిఫ్ట్ చేశాడు మ్యాటర్ ని. సో ఇప్పుడు మనం కళా పోషకులు చిత్ర దర్శకుడు మన చలపతితో ఇంటర్వ్యూ. చలపతి గారు, సో చలపతి అని నేను ఏకవచనంతో పిలుస్తున్నానని ఏమనుకోవద్దండి. చలపతి నాకు చాలా అంటే చాలా క్లోజ్ అనమాట. అవునండి, ఇది మటుకు. ఎందుకంటే ఈ వంట ప్రోగ్రాంలు కాదు, ఇంతకు ముందు చాలా మేడం గారు చేసిన రెసిపీస్ అన్నిట్లో కూడా ఉప్పు, కారం, పసుపు అన్ని చూశాను. నిజంగా చాలా బాగా వంటలు చేస్తారు మేడం గారు. ఈ రోజు ఈ వంటలు తినడానికే వచ్చాను ఇంటర్వ్యూ కంటే ముందు. అడగండి చలపతి. ముందుగా నీకు కంగ్రాట్స్. ఎందుకంటే నీకు ఇది రెండో మూవీ కదా. సో ఫస్ట్ మూవీ వచ్చేసి మన చలపతిది అప్పుడు ఇప్పుడు మూవీ. కళా పోషకులు సినిమా అసలు ఎంత తొందరగా తీస్తావు, అది కూడా ఈ కరోనా టైంలో అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కరెక్ట్ టైంలో, అలాగే లో బడ్జెట్ లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతలా బాగా తీసావు ఈ సినిమా. కళా పోషకులు చిత్ర విశేషాలు మా ఫ్రెండ్స్ కి చెప్పేస్తావా? అందరి కళా పోషకుల గురించి అన్ని విషయాలు చెప్పేస్తాను. మేడం గారి గురించి ముందు బాగుమాట. మేడం గారు ఎంత హ్యాపీగా నవ్వుతూ ఎప్పుడొచ్చినా ఆ పలకరింపులోనే ఒక కమ్మనిదనం, ఒక అమ్మతనం, ఒక అక్క, ఇలా అన్ని బంధాలు ముడివేసుకుంటాయి. మేడం గారిని ఎవరు తొందరగా వదలరు. ఎందుకంటే మేడం గారితో స్నేహం మొదలు పెడితే అంతే స్వీట్ గా ఉంటుంది. అలాగే కళా పోషకుల గురించి చెప్పాలంటే ముందుగా కళా పోషకుల కంటే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ఎం సుధాకర్ రెడ్డి గారండి. ఆయన ఈ సినిమా కథ నాకు చెప్పారు. కథ నాకు చెప్పినప్పుడు కథలో జీవం ఉందండి. ఈ కథని ఎంత బాగా ఎలివేట్ చేయగలమని చెప్పేసి కథ మీద చేయడం జరిగింది. తర్వాత ఈ కథకి ఇంత ఎనర్జెటిక్ రోల్ గా హీరో ఎవరు ఉంటారని సెర్చ్ చేస్తా ఉన్నాం. సెర్చ్ చేస్తా ఉండగా మాకు ఒక మంచి ఆణిముత్యం లాంటి హీరో దొరికాడు. విశ్వకార్తికేయ ది బెస్ట్ యాక్టర్ అని నా ఒపీనియన్ అండి. అంటే అందరు హీరోలు వస్తుంటారు, చాలా మంది సూపర్ స్టార్లు అవుతుంటారు, అంతకన్నా మెగాస్టార్లు అందరిని చూసాం మనం. కానీ విశ్వకార్తికేయలో ఉన్నది అంటే యాటిట్యూడ్. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో లాస్ట్ డే కూడా అలాగే ఉన్నారు. నిజంగా నాకు ఒక సొంత తమ్ముళ్లాగా ఉండిపోయాడు. మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు, మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా కళా పోషకులు చిత్రం టైటిల్, అందరు కళా పోషకులు అంటే కళలను బతికించే వాళ్ళు, కళను పోషించే. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందండి, నేను అడుగుతాను ఈ టైటిల్ గురించి. అసలు కళా పోషకులు అంటే మీనింగ్ ఏంటండి? అంటే అప్పట్లో మనకున్న మీనింగ్ ఏంటి చెప్పండి? మంచి నాట్య కళాకారుల్ని పోషించడం, సంగీత కళాకారులు పోషించడం, ఇలా ఈ రకమైనటువంటి కళా పోషకులు తెలుసు. మరి ఈ కళా పోషకులు సినిమాలో ఏ కళలను పోషించాడో అన్ని సీక్రెట్స్ తో సహా ఇప్పుడు నేను బయట పెడతాను. ఎందుకంటే మన ఛానల్ ఐబుక్ మీడియా ఒక కన్నేసే ఉంచుద్ది ఎప్పుడు. సో ఇప్పుడు చెప్పాలి. అన్ని మీరే చెప్పేసారు మేడం గారు. మన సినిమా అంటే అందరూ కళలను పోషించేవాడు కళా పోషకుడు అని అంటారు. నిజంగా ఈ సినిమాలో మా హీరో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు పోషిస్తాడు కాబట్టి ఆ క్యారెక్టర్. అందుకని ఈ సినిమాకి ఈ కళా పోషకులు అని పేరు పెట్టాం. ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక డిఫరెంట్ గా కళలు పోషిస్తా ఉంటారు. అది మీరు స్క్రీన్ మీద చూడాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి మేడం గారు. సో నవరస పోషకులు పేరే కళా పోషకులు, కానీ నవరసాలు చేపించారట మన విశ్వకార్తికేయతో. సో నవరస పోషకులు అన్నమాట. సో ఇంకా హీరోయిన్ గురించి రెడీగా ఉండండి. కాంట్రవర్సీస్ హీరోయిన్ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఈ కళా పోషకుడి దగ్గర. చెప్పునానా ఏంటి హీరోయిన్ గురించి, మీ సినిమా హీరోయిన్ గురించి చాలా విషయాలు చెప్పు మా వాళ్ళకి. దీపా ఉమాపతి అని చెన్నై అమ్మాయి. సో ఫస్ట్ అదే స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ మేము వర్క్ షాప్ పెట్టుకున్నాం. తర్వాత వర్క్ షాప్ పెట్టుకున్నారంటే దాని గురించి గుర్తుపెట్టుకోండి. అంటే స్టోరీ డిస్కషన్ లోనే 2 వీక్స్ వర్క్ షాప్ పెట్టుకున్నారంట. అంటే అప్పుడు హీరోయిన్ రాలేదు ఇంకా. అదే మనం అడుగుదాము, ఆ విశేషాలు అడుగుదాం. చెప్పు. సో చూపించారు. సో క్యారెక్టర్ కి బాగుంది అనిపించింది. ఓకే ఎలా చేస్తుందో అనే ఆప్షన్ ఉన్నప్పుడు సో తను షూట్ ముందు ఒక
2-3 days ముందు వచ్చింది. సో తన కాంబినేషన్ లో కూడా ఒక 2 days వర్క్ షాప్ పెట్టిన తర్వాత ఓకే అమ్మాయి చాలా బాగా చేస్తుంది, నాకు మంచి సపోర్టివ్ గా ఉంటుంది. సో నీకు నచ్చింది అంటే జనరల్ గా అండి, అంటే సినిమా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అండి, ఫస్ట్ హీరోయిన్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి నచ్చాలి, కానీ తినకి నచ్చిందంట, మన విశ్వ కార్తికేయకి నచ్చిందంట. అడుగుదాం ఎలా నచ్చిందో కూడా అడుగుదాం, చెప్పు. వర్క్ ఓరియంటెడ్ గా చాలా ప్రొఫెషనల్ గా బాగా వర్క్ చేసిందాను, మంచి కోఆపరేట్ చేసింది యాక్టింగ్ విషయంలో. సో ఆన్ సెట్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. చాలా కెమిస్ట్రీలు ఉన్నాయండి, చూసారా? వర్క్ షాప్ చేసాము, కోఆపరేట్ చేసింది, అలాగే నాకు నచ్చింది. అన్నిటితో పాటు నేను ఇప్పుడు ఒక బాంబు వేస్తాను మన విశ్వ కార్తికేయ మీద. అన్ని బాగున్నాయి కార్తికేయ, హీరోయిన్ గురించి చాలా బాగా చెప్పావు. అంటే డైరెక్టర్ గురించి చెప్పమంటేనేమో అమ్మో నేను చెప్పను అన్నే చెప్తాడు అని అన్నాడు. జస్ట్ హీరోయిన్ అన్నాడంతే, ఎంత చెప్పేశాడో చూసారా? హీరో అండి, హీరో ఇక్కడ. సో మరింటి చెప్పు, మన ఏంటన్నా దీపా ఉమాపతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి దీపా ఉమాపతి అండి. దీపా ఉమాపతి ఈ కళాపోషకుల చిత్రంలో హీరోయిన్ అండి. తను ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేసింది, చాలా మంచి పేరు వచ్చింది అక్కడ. ఇక్కడ మన తెలుగులో ఇది ఫస్ట్ మూవీ అన్నమాట. సో కార్తికేయ ఇంకా చెప్పు దీపా గురించి. ఇంకా చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారండి, అంటే వాళ్ళ గురించి మన చనుపతి చెప్తాడు. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఒక విషయం, ఐబుక్ మీడియాకి వచ్చిన ఒక విషయం ఇప్పుడు నేను అడగబోతున్నాను. ఏంటి కథ? నేను అడిగింది సినిమా కథ కాదు, దీప కథ ఏంటి? ఆ అమ్మాయి దీప అనే కళాపోషకుల హీరోయిన్ ఒక 2 weeks పాటు ఇంట్లో ఎందుకుంది? 2 weeks హీరోయిన్ ఉంటే హోటల్లో స్టే చేయాలి, లేదంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండాలి, లేదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలి. హీరో ఇంట్లో ఎందుకుంది? ఐబుక్ మీడియా ప్రశ్నిస్తోంది, సమాధానం కావాలి. 2 days అంటే 2 days ఎందుకుంది చెప్పు. ఆ 2 days ఎందుకుంది సీక్రెట్స్ అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ జరిగింది యాక్చువల్లీ. ఆ ఫైట్ సీక్వెన్స్ లో తను ఎత్తుకొని పరిగెత్తారు దుర్గం చెరువు దగ్గర. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్ అంతా. సో ఎక్కువ మట్టి ఉంది. సో అప్పుడే దాని ముందే వర్షం పడి కొంచెం బురదగా ఉండేటప్పటికి అది అన్బ్యాలెన్స్ గా ఉంది. సో ఎత్తుకొని ఆ బ్యాలెన్స్ ఒకే దగ్గర వెయిట్ చేయడం అని పరిగెత్తే షాట్ అనమాట. 50% షాట్ అయిపోయింది. ఇంకా వెళ్తున్న టైంలో నా కాలు స్లిప్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అమ్మాయి కింద పడిపోయింది. ఇలా పట్టుకోని కొంచెం గట్టిగా పట్టుకున్న ట్రై చేసినా కూడా తనకి వెనక తగిలింది అనమాట. సో వెంటనే తనని హాస్పిటల్ పంపించేసి తనేమో హాస్పిటల్లో ఉండేనంటే ఇంక తర్వాత మేము అలాగే ఫైట్ సీక్వెన్స్ అంతా కంప్లీట్ చేసాం. నాకు ఇక్కడ చిన్న ఇంజురీ అయింది, అలాగే కంప్లీట్ చేసాం. ఇంకా తర్వాత తన హాస్పిటల్లో నేను ఉండేనంటే సరే ఇంకా అమ్మను డాడీ. ఇప్పుడు ఆ విషయం నేను చెప్తాను. ఈ విషయం చెప్పడానికి ముందు నేను ఒక మీకు వివరణ ఇస్తా. కాలు జారింది హీరోయిన్ బురదలో. హీరో జారాడు. రివర్స్ అండి, ఎక్కడైనా అమ్మాయిని కాలు జారుతారు, ఇదేంటండి బాబు అబ్బాయి జారాడంట, కాలు జారాడంట. సో కాలు జారారు పాపం, దెబ్బలు తగిలి మన కార్తికేయకి అలాగే దీపకి కూడా పాపం ఆ దెబ్బలు తగిలి వెనక నెత్తికి బాగా దెబ్బ తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. కాకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్ వాతావరణం అది నచ్చక ఆ పాపం చాలా ప్రేమగా వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళ ఇంట్లో తన్ని పెట్టుకున్నారు. అంతవరకే అండి. కానీ అసలు కథ ఏంటంటే కాలు జారారు, ఎందుకు 2 days ఉన్నది అనేది నేను ఇంకా పూర్తిగా రాబడతాను. ఇదంతా కూడా సరదా కోసమే చెప్పాను, మాట్లాడామన్నమాట. సో ఏమనుకోకండి, ఊరికే తన్ని ఆట పట్టించాలి, భయపెట్టాలని అలా మాట్లాడానమాట. సో ఇప్పుడు నువ్వు చెప్పు ఆ ఇన్సిడెంట్ గురించి. అంటే బేసిక్ గా మేడం, ప్రతి ఫైట్ సీక్వెన్స్ లో చిన్న దెబ్బలు తగులుతుంటాయి. అంటే ప్రతి సినిమాకి తగులుతుంటాయి అనమాట. హీరో రిస్క్ చేస్తా ఉంటాడు, రోపులు కడతా ఉంటాం, చిన్న ఇబ్బంది పడుతూ ఉంటది. అయితే ఆ రోజు ఏంటంటే లాస్ట్ డే అనమాట షూటింగ్. తను స్లిప్ అయి కింద పడ్డాం. దీనికన్నా అమ్మాయి కొంచెం హాస్పిటల్ సిక్కి కొంచెం ఇబ్బంది పడుతుంది. అసలు మెయిన్ థ్యాంక్స్ చెప్పాలంటే మన కార్తికేయ మా పిన్ని గారు.
ఎంత అంటే సొంత మదర్ లాగా నన్ను కానివ్వండి, మా టీంలో ప్రతి ఒక్కరిని అందరికి భోజనాలు వడ్డించి పెట్టడం, ఒక హీరో వాళ్ళ అమ్మాయి నుండి అందరినీ చాలా కేరింగ్ గా చూసుకోవడం. తను ఏంటంటే దీప అక్కడ ఉండమే సేఫ్ అని చెప్పేసి మేమే దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారి దగ్గర అంటే మా పిన్ని గారి దగ్గర పెట్టాం. ఇంకా వాళ్ళ నాన్నగారు అంటే ఇంకా మా బాబాయ్. ఆయన సినిమా ఫస్ట్ డే నుంచి ఎండ్ లాస్ట్ గుమ్మడికాయ కొట్టేంత వరకు మాతోనే ఉండి నన్ను పెద్ద అబ్బాయిలాగా దాన్ని చిన్న అబ్బాయిలాగా మన టీంలో అందరినీ చాలా కేర్ గా చూస్తున్నారు. అందుకని దీపాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దిగబెట్టాం, అంతే సేఫ్ గా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టాం. అదేంటి అంతేనంటే ఏమి లేదంట, ఏదో ఉందేమో అనుకుని ట్రై చేశాను కానీ ఫ్రెండ్స్, మన డైరెక్టర్ చలపతి గురించి మరిన్ని మంచి విషయాలు తనతోనే చెప్పిస్తాను. చలపతి, ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరెవరి దగ్గర వచ్చేసావు అనేది ఆడియన్స్. నేను ఫస్ట్ నా లైఫ్ సినిమా తోటి స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం పి చంద్రశేఖర్ రెడ్డి గారు మేడం. ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి నేను తొందరగా ఇండస్ట్రీలో రావడానికి నాకు ఎక్కువ కష్టపడలేదు. బట్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత అప్పుడు కష్టాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడి నుంచి అంటే సినిమా అంటే ఏం తెలియని వయసులో వచ్చాను. సినిమా గురించి తెలుసుకునేటప్పటికి అప్పుడు కష్టం అంటే చిన్న చిన్నవే అయిపోయినాయి. తర్వాత పిసి రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన లెజెండ్ అనమాట అప్పట్లో. ఆ తర్వాత డి చంద్రని దాసరి నారాయణరావు గారు గురువు గారు ఆయన దగ్గర చేయడం జరిగింది. అక్కడ నుంచి సూర్యదేవ రామ్మోహన్ రావు గారు మీ అందరికి తెలుసు, స్వాతి బుక్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే నవల్స్ లో యనమూరి వీరేంద్రనాథ్ గారు ఈయన సమవుజ్యులుగా ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఒక 8 to 9 years వర్క్ చేయడం జరిగింది. అసలు రచయితకి ఉండాల్సిన ఫండమెంటల్స్ ఆయన దగ్గరే నేర్చుకున్నానండి. రచయిత అసలు ఎలా అవ్వాలి, రచయిత ఏ క్వాలిటీస్ ఏమి ఉండాలి, ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఇలా ముగ్గురు నాకు త్రిమూర్తుల్లాగా అనమాట అండి. ఇక అక్కడ నుంచి చాలా సినిమాలకి అండి, నెంబర్ ఆఫ్ సినిమాలకి గోస్ట్ రైటర్ పనిచేయడం. అలా నాకు ఒక షార్ట్ ఫిల్మ్ కి నేషనల్ అవార్డు రావడం, అక్కడి నుంచి డైరెక్షన్ చేయాలని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ అలా సరదాగా మేము చేస్తుండగా సెంట్రల్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ మీద కాంటెస్ట్ ఒకటి పెట్టింది. దాని మీద షేర్ ఇట్ అనేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకోండి. షేర్ ఇట్ అండి. ఆ షేర్ ఇట్ వెళ్ళడం, దాంట్లో సినిమా అంతా ఓకే, దాంట్లో ఒక వాయిస్ ఓవర్ తోటి నాకు అవార్డు రావడం. అవార్డు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్షన్ చేద్దామని చెప్పేసి మొదలెట్టాను. అసలు నాకు డైరెక్టర్ కంటే రైటర్ గా ఉండాలనే ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నువ్వు ఎక్కువ రైటర్స్ దగ్గర ఉన్నావు కాబట్టి. అవును మేడం, రైటర్స్ అలా రైటర్ గా ఉండిపోదాం అనుకున్నాను. బట్ అందరు ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళంతా మా గురువు గారు కూడా నువ్వు డైరెక్షన్ చేయరా బాగుంటుంది అని చెప్పేసి డైరెక్షన్ చేయడం. అప్పుడైతే ఫస్ట్ ఆఫర్ వచ్చింది, తర్వాత 2 ఆఫర్ మీరే ఇవ్వాలి. అది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి అది కంపల్సరీ చేయాలి. తర్వాత కళాపోషకుడితో 2వ సినిమా అలా ఆఫర్ వచ్చింది మేడం. ఈ సినిమా షూటింగ్ ప్రతి ఒక్కరండి మా టీంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కరోనా టైంలో లాక్డౌన్ తర్వాత ప్రభుత్వ సూచనలు, సినిమా పెద్దల సలహాలతోటి మనం ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇది నా ఒక్కరితో కాదండి, అందరు టీంలో ఉన్న 24 క్రాఫ్ట్స్ అందరూ హెల్ప్ చేశారు. అందరూ వాళ్ళ సాయశక్తుల కష్టపడ్డారండి. కళాపోషకుల సినిమా ఇప్పుడు కళాముదల్లో ఒక ఆర్మికులా నిలవబోతుందని నా అభిప్రాయం. చాలా మంచి విషయం. సో ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ గురించి, అలాగే తను వర్క్ చేసిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కళాపోషకుల సినిమాలో కార్తికేయ ఇంకా నీతో పాటు ఆర్టిస్టులు ఇంకెవరు యాక్ట్ చేశారు? ఫ్రెండ్స్ రోల్ గా సంతోష్ మహేష్ అని 2 ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు. నేను ఫస్ట్ లో అంటే వాళ్ళకి నాకు రాపోలేదు, కొత్త ఆర్టిస్ట్. సో నేను కొంచెం ఇబ్బంది పడతానేమో, మేబీ కొంచెం టైమింగ్ పడుతుంది అనుకున్నాను. కానీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ లోనే వాళ్ళకి నాకు ఒక కెమిస్ట్రీ ఒకటి స్టార్ట్ అయింది. సో లైక్ ఎలా అంటే ఒక చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంత బాండింగ్ అది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూపించగలిగారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కృష్ణవేణి గారు బాంబ్ క్యారెక్టర్ చేశారు. అలాగే అనంత్ గారు కూడా ఒక సూపర్ క్యారెక్టర్ అయింది. కృష్ణవేణి గారిది ఒక పచ్చళ్ళు క్యారెక్టర్ అనమాట. ఆవిడది చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఆవిడైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ జ్వాల చక్రవర్తి గారు ఒక ప్రిన్సిపల్ రోల్ చేశారు. ఆయనది ఒక కామిక్ రోల్ ఉంటుంది. సో చాలా బాగుంది. జెమిని సురేష్ గారు ఈయన చైతన్య గారు విలన్లు చేశారు. సో కైండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క అంటే ఈచ్ క్యారెక్టర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది స్క్రిప్ట్ లో. అండ్ డైలాగ్స్ కానీ వాళ్ళకి సపరేట్ ట్రాక్ అలా ఉండదు.
విత్ స్క్రీన్ ప్లే లోనే ఇన్వాల్వ్, కంప్లీట్ జర్నీ ఉంటుంది. అయితే వీళ్ళందరి క్యారెక్టర్స్ ఇంత బాగా వచ్చినాయి, అందరికి కూడా స్పెషల్ గా ప్రత్యేకత ఉందని చెప్పావు కదా, దానంతటికి కారణం నేను అనుకోవడం చలపతి. సో ఈ సినిమాకి కళా పోషకుల సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏలేందర్ గారు చేశారనమాట. సో చలపతి ఏలేందర్ గురించి చెప్పు, అలానే సినిమాలో పాటల గురించి ఎవరు రాశారు, ఎవరు పాడారు, విశేషాలు చెప్పు. ముందుగా ఈ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిన తర్వాత దీనికి మంచి టీం ఎవరిని పెడదామని అని చూస్తుండగా మాస్టర్ డైరెక్టర్ సీను అనేసి ఒక అబ్బాయి అనమాట, అసోసియేట్. తను అన్నయ్య ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు చూడండి అంటే పిలిపించడం, ఆఫీస్కి పిలిపించిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ లోనే నాకు ఎందుకో తన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకటే అవడం. స్క్రిప్ట్ వినిన తర్వాత అతను మెయిన్ ఏంటంటే రెమ్యునరేషన్ బడ్జెట్ దీని గురించి మాట్లాడకుండా, సార్ ట్రై టు నేను నా ఎఫెక్ట్ అంతా పెట్టి నేను సాంగ్స్ ఇస్తా అన్నాడు. నెక్స్ట్ డే ట్యూన్ ఇప్పించాను అనమాట. ఇంకా ఆ ట్యూన్ తోటి నేను ఇదైపోయింది. ఎందుకంటే కథకి చాలా యాక్ట్ అనమాట అతను. ఇంకా 2 రోజులు మాట్లాడకుండా ప్రొసీడ్ అయ్యాం. ఇంకో పెద్ద విషయం ఏంటంటే అసలు మేము ఫస్ట్ అనుకున్న సింగర్స్ కి సినిమా లాస్ట్ కి వచ్చే సింగర్స్ కి చాలా వేరియేషన్ ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఏదో బడ్జెట్ లో వెళ్ళిపోదాం అనుకున్నాం. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఆ ట్యూన్స్ వినేసి లేదు మనం పెద్ద సింగర్స్ తోటి వెళ్దామంటే చిత్రమ్మ గారు, విజయ్ ప్రకాష్ గారు, రాహుల్ సిప్పి గారు అండ్ గీతామాధురి గారు వీళ్ళందరి చేత పాడించడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి పాడారు మేడం. దట్స్ వెరీ నైస్ వర్క్ విత్ ఏలేందర్. మనకి చాలా మంచి వర్క్. ఏలేందర్ గారి దగ్గర ఒక మంచి టాలెంట్ ఏంటంటే అండి, అతను ట్యూన్స్ లో ఏదో ఒక డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్ ట్యూన్స్ కాకుండా రెగ్యులర్ ఏదో ఒక అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే పాడి ఇలా పలానా లైన్ దగ్గర అని నేను సంగతి చెప్పొచ్చు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇంకా ఆడియో రిలీజ్ కాలేదు కాబట్టి నేను చెప్పకూడదు. చాలా మంచి వైవిధ్యమైనటువంటి బాణీల్ని చేస్తారు ఏలేందర్ గారు. సో ఆల్ ది బెస్ట్ అండి ఏలేందర్ గారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు మీరు. కళా పోషకుల చిత్రానికి కెమెరామెన్ గా కళ్యాణ్ సమీ గారు పనిచేశారండి. ఎంత మంచి కెమెరామెన్ అండి, అన్నిటికంటే ముఖ్యంగా ఎంత మంచి మనిషి అండి. అంటే ఆయన ముందు మనం గట్టిగా అరిచేసిన, కోపడినా అన్నా కూడా ఆయన కూల్గా నవ్వుతూ చాలా మంచి వ్యక్తి. ఆయన కెమెరామెన్ ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ గా మన కెమెరామెన్ కళ్యాణ్ సమీ గారి గురించి చెప్పండి. అప్పుడు ఇప్పుడు సినిమాకి నేను ఫస్ట్ వేరే కెమెరామెన్ గారిని అనుకున్నాము. తర్వాత ఇంతో ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత లేదు ఈ సినిమాకి ఈయన కరెక్ట్ అని చెప్పి కళ్యాణ్ గారితో నాకు అప్పుడు ఇప్పుడు సినిమా అంటే ఒక దగ్గర ఒక 3 years నుంచి మేము ఇద్దరం అలా రోల్ అవుతా ఉన్నాం. మేము ఫస్ట్ నాకు ఎప్పుడు ఎలా అయితే నన్ను మీట్ అయ్యాడో జస్ట్ ఈ రోజు కూడా నాకు అలాగే బ్రదర్లాగే ఉంటాడు. మా సినిమాకి 2 కళ్ళులాగా ఆయన కెమెరా కన్ను, ఆయన కన్ను, 2 కళ్ళుతోటి మా హీరో హీరోయిన్ చాలా అందంగా చూపించాడు. లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. అంటే ఇలా ఒక మా కెమెరామెన్ అని చెప్పడం కాదు, రేపొద్దు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అండ్ మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారు. నేను చాలా కృతజ్ఞుడు అయి ఉన్నాను కళ్యాణ్ గారికి. నిజంగా కళ్యాణ్ గారి ఫోటోగ్రఫీ సూపర్ అంటే సూపర్. చలపతి కళా పోషకుల చిత్రానికి బడ్జెట్ విషయంలో నాకు ఒక విషయం తెలిసింది. ఎందుకంటే మేము కూడా ప్రొడ్యూసర్స్ కదా, ఏ సినిమాకి ఎంత బడ్జెట్ అందులో ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఏ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మేము కూడా ఒక కన్నేస్తాం అనమాట, ఐబుక్ వేస్తాము. అయితే ఏంటి ఈ కళా పోషకులు చిత్రానికి అనుకున్న బడ్జెట్ ఒకటి, తర్వాత నువ్వు చాలా బడ్జెట్ ని పెంచేసావు అని మా వరకు వచ్చింది. ఎందుకు అలా చేసావు? ఫస్ట్ కథ అనుకున్నప్పుడు చాలా చిన్న కథ కదా మేడం, మన పేపర్ మీద రాస్తున్నప్పుడు పేపర్ మీద ఉంటుంది, దాన్ని 7 mm సిల్వర్ స్క్రీన్ మీద తీసుకెళ్ళి పెద్దది అవుతుంది కదా. ఫస్ట్ అనుకున్నాం ఏంటంటే కథ వచ్చినప్పుడు ఏదో స్మాల్ బడ్జెట్లో చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ గారిని నేను డిస్కషన్ చేసుకున్న టైంలో కథ బాగా వచ్చింది, దీన్ని ఎక్కడ తగ్గించొద్దు, హీరో విషయం కానీ హీరోయిన్ విషయం కానీ అలాగే ఆర్టిస్ట్ విషయం కానీ టెక్నికల్గా మొత్తం చాలా పెద్ద ల్యాబ్లో ప్రసాద్ ల్యాబ్ లాంటి ల్యాబ్లో పెట్టి చేద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి నేను డిస్కషన్ చేసిన తర్వాత ఇది లాక్డౌన్కి ముందు అనుకున్నాము. లాక్డౌన్ ముందు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో షూట్ చేద్దామని, తర్వాత లాక్డౌన్ తర్వాత
తర్వాత పరిస్థితి అందరికి తెలిసిందే. తర్వాత హైదరాబాద్ లో హైలీ సెక్యూరిటీగా సినిమా చేయడంతో తర్వాత మ్యూజిక్ సైడ్ కూడా మంచి సింగర్స్కి వెళ్ళాము. అంటే వాళ్ళ గౌరవాన్ని తగ్గించకుండా మనం బడ్జెట్ పెంచాలి అని చెప్పేసి కొంచెం బడ్జెట్ పెట్టాం. ఆ బడ్జెట్ సింగర్స్ గౌరవాన్ని తగ్గించుకుంటానా? ఎక్కువ బడ్జెట్ ఎక్కువ పేమెంట్ ఇస్తే ఆ సింగర్ పెద్ద సింగర్. పాయింట్ అండి ఐబుక్ మీడియా. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే, చెప్పండి. అలా ప్రతి దాంట్లో టెక్నికల్ గా కానీ షూట్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూసర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ప్రొడ్యూసర్ గారికి. ఆయన ఎక్కడా కూడా ఏ రోజు కూడా దీనికి ఎంత అని అడగకుండా దాని ఎంతవరకు ఎంత పెట్టాలో అంత పెట్టించి మా చేత మంచి సినిమా తీర్చారండి. అలా పెట్టారు కాబట్టేనండి ఈ కరోనా టైంలో ఒక సినిమాని ఫినిష్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. మీరు చూసారు కదా, పెద్ద పెద్ద సినిమాలే ఆగిపోయినాయి అక్కడ. ఏం తక్కువ చెప్పండి వాళ్ళకి. మీ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఆ సినిమాని పూర్తి చేసుకుంది అంటే కేవలం ప్రొడ్యూసర్ గారి వల్లే అంతే. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఆయన సహకరించి ఉండకపోతే వీళ్ళ సినిమా పూర్తయ్యేది కాదు. అది కూడా అలాగా నెమ్మదిగా సాగేదేమో అయితే కదా. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఏం చలపతి, మీదేమూరు? మాది నెల్లూరు దగ్గర కావాలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి. తెలుగు వాళ్ళే కదా? తెలుగే మేడం. మీదమ్మా తెలుగే కదా? నేను కూడా తెలుగేనండి కదా. సో మనం తెలుగు సినిమా తీస్తున్నాము, తెలుగు పాటలే రాయించుకుంటున్నాము, తెలుగు సంగీతాన్ని చేయించుకుంటున్నాము, అలాగే తెలుగు మాటలనే వాడుతున్నాము రాసుకొని, కథ కూడా తెలుగే. మరి ఎందుకు హీరోయిన్ వేరే భాష నుంచి తీసుకొచ్చారు? రెడీగా ఉంటాడా? చూసారా హీరోయిన్ చూపిస్తున్నాడా? చెప్పు. అంటే తెలుగు చాలా మంది చూసారు, లైక్ తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అందంగా ఉన్నారని నచ్చలేదంట పాయింట్. తమిళ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు, తెలుగు అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారు. కాకపోతే అంటే నాలాగా సో ఆ క్యారెక్టర్ ఏంటంటే చాలా సింపథికల్ క్యారెక్టర్ అన్నమాట. సో ఆ అమ్మాయి కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ పలికించాలి. సో అమ్మాయి కళ్ళు చాలా ప్లస్ ఈ మూవీ. సో దాని మీదే ఉంది. కరెక్టే, నువ్వు చెప్పిన పాయింట్ బాగుంది. అంటే తను ఏమంటున్నాడంటే కళ్ళతోనే భావాలన్నీ పలికించాలి సినిమాలో, అందుకని చెన్నై నుంచి తెచ్చుకున్నాను అన్నారు. ఏ మా కళ్ళలో పలకవా? పలకవా కళ్ళల్లో భావాలు పలకవా? మా కళ్ళల్లో పలకవా భావాలు? మీరు చెప్పండి, మా కళ్ళల్లో భావాలు పలకవా? ఏంట్రా కళ్ళలో భావాలు పలకవా? తెలుగు వాళ్ళు కూడా పలుకుతాయి కదా. అదే సింపతి అనేది ఉంటుంది సార్. ఏండి మా కళ్ళల్లో భావాలు పలకవా? అంటే మేకప్ తీసేస్తే బాగుంటుంది, కానీ ఏంటండి ఈ భావాలు తెలుగు వాళ్ళు పలకపోవడం ఏంటో, ఇతర భాషల నుంచి అమ్మాయిలు తెచ్చుకోవడం ఏంటో. లేదు మేడం, దానికి కరెక్ట్ ఏంటంటే తమ్ముడు అన్నట్టు. అంటే ఒక ఇప్పుడు మనం తినే అన్నం మీద బియ్యం మీద మన పేరు రాసామని పెద్దోళ్ళు అంటారు. అట్లాగే ఒక క్యారెక్టర్ కి అమ్మాయి సూట్ అయింది కాబట్టి పెట్టుకున్నాం. అప్పటికి మేము బాంబే తెలుగు చాలా మంది ఒక 1000 ఫొటోస్ దాకా చూసామండి. మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్ అమ్మాయి సూట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకున్నాము. అమ్మాయి అనుకోకుండా చాలా బాగా సూట్ అవడం, అమ్మాయికి ఒక ఇంటెన్షన్ అంటే నేను యాక్ట్ చేయాలి, నేను పేరు తెచ్చుకోవాలి అన్న ఇంటెన్షన్ ఒకటి. అసలు అమ్మాయి గురించి చెప్పాలంటే అందరు హీరోయిన్లు అవ్వాలని అందరూ కష్టపడతారు, మన తెలుగు వాళ్ళు అయితే ఇంకా కష్టపడతారండి. బట్ ఆ అమ్మాయి ఏంటంటే క్యారెక్టర్, అమ్మాయి వచ్చింది షార్ట్ వెళ్ళిపోయింది, అమ్మాయి వర్క్ అమ్మాయి. కానీ ఏ రోజు కూడా నన్ను డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అసలు అమ్మాయి చాలా బాగా చేసిందండి. అంటే ఒకటండి, తెలుగు అమ్మాయిలకి ఏ అమ్మాయినా ఇండియా, బట్ కాకపోతే ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ సూట్ అయింది కాబట్టి నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయికి ఛాన్స్ రావచ్చేమో, అది కూడా డౌటే. ఆయన దయ తెలుగు అమ్మాయిల ప్రాప్తి. మీ టెక్నీషియన్స్ గురించి చెప్పు. తర్వాత మోస్ట్ నా బాగా ఫ్రెండ్ ఎడిటర్ సెల్వ కుమార్. తను నాకు 10 years నుంచి ఇద్దరం కొలీగ్స్. తను ఏంటంటే ఈ సినిమా అనుకున్న తర్వాత ఎడిటర్ ఎవరైతే బాగుంటారు అని చూసుకున్న తర్వాత తనైతే మనం కొట్టి మరీ చేయించుకోవచ్చు, ఈ షార్ట్లో ఆ షార్ట్లో. అంటే రైటర్కి ఏ డైలాగు కట్ చేస్తే నచ్చదు అనమాట రైటర్కి. సరే వాడికి నాకు ఎలా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది అనమాట. వాడు నేను ఈ డైలాగ్ కట్ చేస్తాను అంటాడు, నేనంటే వాటిని పోట్లాడి. ఎనీవే మొత్తం అయితే సినిమా చాలా కలర్ఫుల్గా
నీట్ గా ఎక్కడ జర్క్ లేకుండా నీట్ కట్ చేశాడు. సెలవు కుమార్ బెస్ట్ వర్క్ ఇచ్చాడండి. తర్వాత ఇక మా ఆర్ట్ చందు అనేసి అతను చేశాడు. నిజంగా అతను చాలా బాగా చేశాడండి. సెట్ లో ఎక్కడ తను అలా అలసిపోవడం కానీ ఆఖరికి స్మోక్ వేయడం కూడా తనే వేసాడు. చాలా బాగా కష్టపడ్డాడు చందు కానీ. తర్వాత లైట్ మ్యాన్స్ యూనిట్ ఏజిఎస్ యూనిట్ అనేసి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అలా ప్రతి ఒక్కరండి. ఇంకా కొంతమంది గురించి మా హీరో కూడా చెప్తాడు మేడం, ఎందుకంటే తనతో ఎక్కువ క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ అనమాట. అతను చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. హీరో ఇదంతా ఒక బ్యాడ్ బ్యాచ్ అందుకని తను వాళ్ళ గురించి తన్నే అడగాలి. నాకు బాగా నచ్చిన టీం అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు బాగా ఇష్టం. అంటే ఈ మూవీ బాగా లైక్ సొంత బ్రదర్ ట్రీట్ చేసినట్టు. ఈ సినిమాలో ఉన్న డైరెక్షన్ టీమా లేదా ఏ సినిమాకు ఉన్న డైరెక్షన్ టీమ్? అందరూ డైరెక్షన్ టీమ్ అంటే నాకు ఎక్కువ నేను క్లోజ్ అయ్యేది వాళ్ళతో ఫస్ట్ ఎక్కువ క్లోజ్ అవుతాను. కానీ ఈ సినిమాకి నాకు స్పెషల్ అంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ ఎక్కువ అయింది. ఇప్పుడు చలపతన్న నాకు ఎంత సపోర్ట్ చేశారో అంత ఈక్వల్ సపోర్ట్ నాకు డైరెక్షన్ టీం నుంచి బాలా అన్న కానివ్వండి, మహేష్ కానివ్వండి, శ్రీనాన్న కానివ్వండి, అలాగే చాలా మంది లైక్ రవణ, వీళ్ళందరూ సురేష్ అన్న, వీళ్ళందరూ కూడా చాలా మంది చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నేను మా కోడైరెక్టర్ గారు బాలగారిని పెద్ద గురువు గారిని పిలుస్తాను అనమాట. సో ఆయన ఇంకా ఊరుకోడు, ఏదన్నా కంటిన్యూటీ ఉంటే మొహమ్మద్ చెప్పేస్తాడు, నువ్వు చేయలేవు ఇంకోసారి. సో ఆ టైం అనమాట. సో నాకు బాగా మంచి కెమిస్ట్రీ. లైక్ కెమెరామెన్ కళ్యాణ్ అన్న కానీ ఆయన కూడా నన్ను స్వార్థంగా చెప్పాలంటే నన్ను చాలా బాగా చూపించాడు. చాలా బాగున్నావు అండ్ ఇంకా బాగా చూపించారు చెప్పు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ముఖ్యంగా ఆర్టిస్టులు మేడం ఈ కరోనా టైంలో సేఫ్టీని ఇప్పుడు చిన్న సినిమా చేస్తారో లేదో అని అనుకుంటూ అనంత్ గారు కానివ్వండి, అలాగే కృష్ణవేణి గారు, జమినీ సురేష్ గారు, జబర్దస్త్ టీము, వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు మేడం. వాళ్ళ ఎఫెక్ట్ అంతా పెట్టారు. అలాగే టెక్నికల్గా వచ్చేసరికి ముఖ్యంగా మన వంటలకి మా ప్రొడక్షన్కి శ్యామ్ అనేసి అతను చేశాడండి. చాలా బాగా చేశాడు. అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంతైతే ఎఫెక్ట్ పెట్టగలరో అంతా చేశారు. ముఖ్యంగా నా ప్రసాద్ ల్యాబ్ లాంటి ఒక పెద్ద ల్యాబ్ వాళ్ళు కూడా మన సినిమాకి సపోర్ట్ చేసి వాళ్ళు షూటింగ్ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అక్కడే జరగడం. అలాగే ధ్వని స్టూడియోస్ అనేసి సౌండ్ ఇది వాళ్ళు, సురేష్ అన్న అనేసి, తర్వాత సీజీ వచ్చే చందు, ఇలా ప్రతి ఒక్కరండి. పోస్టర్ డిజైన్ గణేష్ అనేసి అతను, అలాగే అందరూ పెద్ద టెక్నీషియన్స్. ఈ సినిమా ఇంత చిన్న సినిమాని పెద్ద సినిమాలు ఎవరు తీసుకెళ్లారు. అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీకు కూడా చూస్తూ ఉంటారు, మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎవరినైనా మర్చిపోతే కూడా ఫీల్ అవ్వకండి. కళా పోషకులు చిత్రంలో పనిచేసిన అందరికీ కూడా తను ఐబుక్ మీడియా ద్వారాగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాడు. సో మరి అన్ని టెక్నీషియన్స్, హీరోయిన్, అలాగే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అన్ని మాట్లాడేసుకున్నాం కదా. మరి పాటల విషయానికి వద్దాం ఇప్పుడు. తిరుపతి యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఈ ప్రోగ్రామే సింగింగ్ అండ్ కుకింగ్ కాబట్టి మీ సినిమాలో పాటలు పాడదామని చాలా అంటే చాలా అనుకున్నాను. కానీ రిలీజ్ కాలేదు. అంటే పాటలు తెలిసి, ఎందుకంటే అందులో కొన్ని పాటలకి భాషా గారే వర్క్ చేశారు, ఎందుకంటే కోఆర్డినేషన్ చేశారు వాళ్ళందరికీ. నాకు తెలుసు ఆ ట్యూన్స్ మాట్లాడడం. భాషా సార్ అని ఇప్పుడు మీరు ఎత్తారు పేరు గురించి ఎత్తారు కాబట్టి, ఆ భాషా సార్ నేను ఫస్ట్ చూసినప్పుడు చిన్న భయం వేసింది నాకు. ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కింద చేశారు. ఒక ఇండస్ట్రీలో భాషా సార్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈయనతో మనం ఎలా మూవ్ అవుతామని చెప్పేసి ఫస్ట్ కలిసినప్పుడు నాకు చిన్న భయం అనమాట. తర్వాత సార్తో ట్రావెల్ చేస్తుంటే అసలు ఎంత ఫ్రెండ్లీగా అంటే మనకి ఏదైనా తెలియకపోతే చెప్పడం. నా రోజు నేను ఫోన్ ఎత్తకపోయినా కోపడడం. ఎప్పుడైనా సార్ నాకు ఈ పని కావాలంటే వెంటనే చేసి పెట్టడం. మా సినిమాలో పాటలు అంత బాగా రావడానికి, అంత మంచి పెద్ద సింగర్స్ రావడానికి నిజంగా భాషా సార్కి చాలా కృతజ్ఞతలు. అది నేను చెప్పను, ఎప్పుడో కూడా చూపిస్తాను. ఒక్క పాట బయటకు వచ్చిందా? ట్రైలర్ థీమ్ సాంగ్ మన మోషన్ పోస్టర్ వినాయక చవితి సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం. అందులో ఆఫ్ సాంగ్ థీమ్ సాంగ్ వచ్చింది. అది బాగా పేరు వచ్చింది. అంతా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసాం. అయితే ఇప్పుడు మనం పని చేద్దామండి. ఐబుక్ మీడియా సరిగమరుచుల కార్యక్రమంలో ఎప్పుడు కూడా నేను సింగర్ని, అంటే నేను పాడిన పాటలకి
వాటికి హీరో హీరోయిన్ యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు యాక్ట్ చేసిన వాటికి నేను పాడుతూ ఉంటాను, అది వేరే విషయం. అయితే ఈ రోజు ఈ 75th ఎపిసోడ్లో మార్పులు అని చెప్పాను కదా, మార్పులు చేర్పులు చాలా ఉన్నాయని చెప్పాను కదా. సో రోజు నేను సింగర్ని, వీళ్ళు ఆర్టిస్టులు కదా. ఈరోజు వీళ్ళు సింగర్స్ అవుతారు, నేను ఆర్టిస్ట్ అవుతాను. సో ఈ రోజు మీరు కంపల్సరీ మసాలా కలిపినట్టు ఏం పడరు, మన వాళ్ళందరూ హ్యాపీగా వింటారు. మా పైన అది కాదండి, ఇది సరిగమ రుచులు. ఇప్పుడు ఏంటంటే మీరేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. కోయిల ముందు కాకులు అంటారా అలా అయిపోతుంది మేడం. మేము పాడితే ముందు వాళ్ళు, తర్వాత మీరు ఇద్దరు చేస్తారు తను. అలా ఏముండదు కానీ కళా పోషకులు నుంచి ఒక మంచి పాట మీరిద్దరు కలిసి పాడితే వినాలని కోరిక. మీ ప్లేస్ ని నేను తీసుకుంటాను, నా ప్లేస్ ని మీరు తీసుకోండి. ఈ రోజు పెడతారని పిలిపించి పిలిపించేస్తున్నారు మీ ముందు. మేము ఎలా పడదు, బట్ కాకపోతే మాకు వచ్చినంత వరకు పాడతాం. సారీ జయలందర్ గారు, పాట మేము కూని చేస్తున్నాం అని అనుకోకండి. కొంచెం పర్లేదులేండి, ఇప్పటికి వీళ్ళతో పాడించేసి ఆడియో రిలీజ్ అయిన తర్వాత నేను దుమ్ము దులిపేస్తాను. ఓకే మేడం, మీరు అడిగారు కాబట్టి స్పెషల్ మీరు అడిగారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వంట తిన్నామని వచ్చాం, అలాగే పాట పాడాల్సి వస్తుంది. తమ్ముడు రెడీ? 1 చెప్పండి, మీరు 1 2 3 చెప్పండి. కళా 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 పోషకులు, పైసలంటే పడి సచ్చే పక్క పోరం బోకులు. కళా 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 పోషకులు, ధనముంటే పతివోడు దాసోహం అంటాడు. మీకు నచ్చేసిందా మేడం పాట? సూపర్, అసలు టైటిల్ సాంగ్ లోని మంచి ఊపుంది, చాలా బాగుంది. బిస్కెట్ వేసేసాను నిజంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో 75th ఎపిసోడ్, 75వ ఎపిసోడ్ నిజంగానే స్పెషల్ గా ఉంది కదా. ఎందుకంటే మన బాల హీరో వచ్చేసాడు మన షోకి, అలాగే కాబోయే ప్రముఖ డైరెక్టర్ వచ్చేసారు మన షోకి. సో నిజంగా వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? హీరోలా కానీ డైరెక్టర్ గా కానీ ఏమన్నా ఉందండి? వీళ్ళ సినిమా కూడా అంత తొందరగా ఫినిష్ అవ్వడానికి, ఇతను అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని చెప్పడానికి, వీళ్ళల్లో మంచితనం ఉంటేనే అవతల వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. మనకి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు కదా, అలా చాలా మంచి పిల్లలండి వీళ్ళు. సో మరి పాపం చాలాసేపు అయింది వచ్చి, వీళ్ళకి ఆకలేస్తుందేమో, ఆకలేస్తుందంట. సో మరి మరి కాలగంతలు ఫ్రై చేసేద్దాము ఫ్రెండ్స్. అయితే ముందు ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకోవాలి. అబ్బా, రోజు వీళ్ళు వచ్చి నాకు ఇలా హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. సో ముందు స్టవ్ వెలిగించుకుందాం, కడాయి పెట్టుకుందాము. కానాగంతల ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకుందాం. సో చలపతి, ఇప్పుడు విశ్వకార్తికేయ హీరో కదా, మరి హీరో అంటే చాలా క్వాలిటీస్ ఉంటేనే హీరో అవుతారు కదా. మరి డాన్స్ రావాలి, అలాగే మంచి ఫైట్స్ రావాలి, ఎక్స్ప్రెషన్స్ రావాలి, వీలైతే అప్పుడప్పుడు ఇందాక పాట పాడినట్టు పాట పాడాలి, చాలా ఉంటాయి కదా. అయితే వీటన్నిటిలో నీకు తనది డాన్స్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా, ఎక్స్ప్రెషన్స్ నచ్చిందా, లేదంటే హీరోయిన్ తోని ఏమంటారు కోఆర్డినేషన్ నచ్చిందా, కెమిస్ట్రీ నచ్చిందా చెప్పు. చాలా దూరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరో అవడం ఎప్పుడో మన పెద్ద హీరోలందరూ చెప్పినట్టు పూర్వజనంలో చేస్తున్న సుకృతం వల్లే, పుణ్యం వల్లే హీరో అవుతారంటారు. అది అందరికి రాదు. బట్ మీరు ఆ డాన్స్ పడంటే మనిషి బాడీలో కన్నిష్టమా, చెయ్యిష్టమా, కానిష్టమా అంటే ఎలా చెప్పలేం కదా. తన పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట హీరో. అన్ని బాగా చేస్తాడు. అంటే డాన్స్ బాగుంది అని అనుకుంటే నెక్స్ట్ ఫైట్ షెడ్యూల్లో ఫైట్ ఇంకా బాగా చేస్తాడు. అంటే ఫైట్ బాగా చేశాడంటే యాక్టింగ్ అసలు అది స్క్రీన్ మీద చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను మొత్తం రష్ చూసి ఎడిట్ చేసేటప్పుడు ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను రాసిన డైలాగ్స్కి, కథకి తనైతే యాక్ట్ అవుతాడు.
అని చెప్పి తను ఎక్సైట్ అనమాట. తను అన్ని రకాలుగా ఫ్యూచర్ లో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో పరిచయం అవ్వబోతున్నాడు. తను మంచి ఆర్టిస్ట్ కాబట్టి అన్ని సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. అలాగే అంత పెద్ద పెద్ద వాళ్ళతో చేశాడు తను. ఇప్పుడు నేను చేపల్ని ఆ పెన మీద వేసేస్తాను. తర్వాత నువ్వు ప్రొడ్యూసర్ గురించి మిగతా కొంతమంది గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ లోపల ఇవి మనం ఈ పెనం మీద వేసేసుకున్నాం, సరేనా? అయితే మరి టెక్నీషియన్స్ గురించి, మన కెమెరామెన్, ప్రొడ్యూసరు, తన గురించి, తను డైరెక్టర్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పారు కదా చలపతి. వాళ్ళందరి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఫస్ట్ నేను చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. లైక్ ఇదంతటికి అవడానికి మెయిన్ రీజన్ ఆయన. సో మూలస్తంభం. సో ఆయన ఏ రోజు కూడా ఒక చాలా చాలా క్యాజువల్గా ఒక ఇంట్లో వర్క్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అంతే ప్రశాంతంగా ఉంది. నాకు ఏ రోజు ఏ ఇబ్బంది కలగలేదు. లైక్ చలపతన్న నన్ను ఎంత బాగా సొంత బ్రదర్లో చూసుకుంటాడో ఆయన కూడా నన్ను చాలా మంచి బ్రదర్లో చూసుకున్నారు. సో ఆయనతో నాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మంచి హోమ్ ప్రొడక్షన్లో చేసినట్టు ఉంది. అండ్ చలపతన్న గురించి చెప్పాలంటే ఫస్ట్ కలిసినప్పుడు డైరెక్టర్ ఓకే ఇది ఆయన చూపించలేదు, కానీ నేను ఆయన డైరెక్టర్ కదా ఒక ఇది అలా ఫీల్ అయ్యాను. వన్స్ ఒక 2-3 సిట్టింగ్స్ తర్వాత నాకు ఒక మంచి అంటే చాలా సింక్ అయిపోయింది ఇద్దరి మెంటాలిటీస్, చాలా సింక్ అయిపోయింది. ఇంకా నాకు మంచి బ్రదర్ లేని ఫీలింగ్ అయిపోయింది. నాకు ఒక విధంగా చెప్పాలంటే సొంత బ్రదర్ కూడా ఇంత బాగా చూసుకోలేము. సో అంత కెమిస్ట్రీ కానీ నాకు కథ ఏమైతే చెప్పాడు అంతకన్నా బాగా గొప్పగా తీసాడు. నన్ను చాలా బాగా చూపించాడు స్టైలిష్గా. అండ్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. సో ఆయనది చాలా సాఫ్ట్ నేచర్. అంత ఆయన ఎంత సాఫ్ట్ గా ఉంటాడో లైటింగ్ కూడా అంతే సాఫ్ట్ గా ఉంటుంది. సో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, లైటింగ్, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా వర్క్ ఏ రోజు ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా నీట్ గా జరిగింది వర్క్ అంతా కూడా. సో ఆయన కూడా ఒక పార్ట్ అంటే మూవీ కంప్లీట్ తొందరగా అవడానికి ఆయన కూడా ఒక చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. అండ్ ఆల్ హోమ్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ లిటరలీ నాకు అయ్యేంద్ర గారు ఫస్ట్ నుంచి తెలుసు. ఆయనలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ప్రతి ఒక్క సాంగ్ లో ఒక చిన్న ఫోక్ టచ్ ఉంటుంది. చిన్న ఫోక్ టచ్ ఇదిని కొంచెం బాగా ఎలాబరేట్ చేస్తాడు ఆయన. సో దీంట్లో కూడా బాగా చేస్తాడని ఒక నమ్మకం ఉంది, కానీ దానికి మించి ఎక్కువ అసలు నేనైతే ఒక రొమాంటిక్ సాంగ్ అయితే నేనైతే ఆ చిత్ర గారు కానీ విజయ్ ప్రకాష్ గారు పాడారు. ఎంత హార్ట్ఫుల్ గా పాడారు అంటే ఆయన ఇచ్చిన ట్యూన్ అలాంటి. సో ప్రతి కూడా మా సాంగ్ రాహుల్ గారు పాడారు. రాహుల్ గారు కూడా మంచి ఎనర్జీగా పాడారు. సో ఆ బీట్ కూడా అంత ఎనర్జీగా ఉంటుంది. ప్రతి సాంగ్స్ కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ నేను చెప్పుకోవచ్చు. ఈ మూవీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఫేమ్ ని తీసుకొచ్చే మూవీ అనేది 100% నేను తప్పకుండా. కళాపోషకులు సినిమా అనేది సూపర్ హిట్ అవుతుంది నేను చెప్తున్నాను. ఎందుకంటే మ్యూజిక్ వినగానే నేను చెప్పాను ఈ సినిమా హిట్ అంతే. స్పెషల్ గా ఎడిటర్ గురించి చెప్తాను. ఎడిటర్ అన్న నాకు మూవీ ఫస్ట్ స్టార్ట్ అయిన ముందు నుంచి మా టీమ్ తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ ఆయన అంతా లాస్ట్ వర్క్, కానీ ఆయన ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చాడు. సో ఆయనతో కూడా మంచి ర్యాపో ఉండింది నాకు. ప్రతి విషయం కూడా ఆయన షేర్ చేశారు. కార్తీక్ ఇది బాగుందా, బాగా వస్తుందా, ఇది అన్న నేనే చెప్తాను అన్న చాలా అడగడుతున్నా. ఆయన ఒపీనియన్ తీసుకోవడం కూడా నాకు బాగా నచ్చింది. అంటే ప్రతి ఒక్కరిని ఒపీనియన్ తీసుకొని ఎలా చేస్తున్నాం వర్క్ బాగా జరుగుతుందా అనేది ఒక ఆయనకి అనలైజ్ చేసుకొని, సో ఆయన వర్క్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంత తక్కువ టైంలో అవుట్పుట్ ని అంత నీట్ గా కట్ చేసి ఎక్కడ బోర్ లేకుండా క్రిస్పీగా కట్ చేశాడు ఆయన. చాలా బాగుంటుంది ఆయన ఎడిటింగ్ కూడా. నేను కూడా ఎప్పుడైనా మన ఆఫీస్కి వస్తారు కదా, వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ అడిగితే చక్కగా చెప్తారు. సో ఒకసారి చూద్దాము చేపలు ఎంత వరకు వేగినాయో చూద్దాం. ఈ చేపలు వరకు మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ చేపల గురించి మనం అడుగుతున్నాం. ఈ చేపల స్టెప్లు ఏంటి? ఇప్పుడు ఈ చేపలు పెట్టారు, మసాలా పెట్టారు. అసలు ఇది ఈ చేపను ఎందుకు ఎడిట్ చేయాలని మీకు ఎందుకు అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విశ్వ కార్తికేయకి
ఫిష్ ఫ్రై అంటే ఇష్టమని తెలిసింది నాకు. తెలియడం ఏంటి, నేనే అడిగా. అయితే ఈ చేపకున్న స్పెషల్ ఏంటంటే దీని పేరు కానగంతలు. అయితే ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది, అలాగే పులుసుకి కూడా సూపర్ గా ఉంటుందండి. ఇదేంటండి ఐబుక్ మీడియా ఏంటి, ఇంటర్వ్యూ ఏంటి, మధ్యలో ఈ వంటకాలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మా ఐబుక్ మీడియా. సరే అక్కడే ఉంది ఐబుక్ మీడియా అండ్ సరిగమ రుచులు రెండు మిక్స్ అయ్యింది మా ఈ ప్రోగ్రామ్. బాగుందా? సో ఇది ఒకవైపే పడుకొని ఉంది పాపం, నడుము లాగుద్ది రెండో వైపు. చాలా బాగా వచ్చింది మేడం, చాలా బాగా వచ్చింది. కత్తికాయ బాగుందా? మంచి టెక్స్చర్ బాగుంది, భలే వచ్చింది. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి కదా. చేపల వల్ల అన్ని ఉపయోగాలండి మనకి. ఇప్పుడు చికెన్, మటన్ ఇవన్నీ కూడా మనకి బాడీకి కొలెస్ట్రాల్ని తెస్తాయి కదా. ఎక్కువ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఫిష్కే ప్రాధాన్యత ఇస్తారు. చేప వండండి అని చెప్పేసారు. అయితే చేప వల్ల ఎన్ని ఉపయోగాలండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హార్ట్కి కొలెస్ట్రాల్ చేరనివ్వకుండా చేస్తుంది. అలాగే స్కిన్ గ్లోయింగ్ అనమాట. చూసారా పుట్టిన ఇక్కడ చూపించాలి స్కిన్ గ్లోయింగ్ అని. మేకప్ అండి, మేకప్ తీస్తే తెలుస్తుంది స్కిన్ గ్లోయింగ్ ఏంటో. సో చేప అబ్బా పొగుతున్నారు ఇంకోసారి చాలా బాగున్నారు. సో చేప అనేది తినడం చాలా మంచిదండి. దీని గురించి మనం అసలు ఆలోచించక్కర్లేదు, తినొచ్చా తినకూడదా, వారాలప్పుడు తినకూడదు అంతే. సో ఇది దీనికి ఉన్న చరిత్ర చాలా గొప్ప ఏంటంటే ఈ చేప ఎంత చక్కగా కలర్ఫుల్ గా ఉందో సినిమా కూడా అంత కలర్ఫుల్ గా ఉంటది. అంతకంటే కూడా కామెడీ, కామెడీ అనమాట. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటుంది మేడం. అది ఫస్ట్ హీరో బాడీ లాంగ్వేజ్ అండ్ ఎనర్జీ. ఈ చేప ఇంకా జరగాలి. ఫ్రెండ్స్ మరి కానగంతలు వేగిపోయి చెప్పాను కదా, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన మసాలాలన్నీ పట్టించేసి దగ్గర 1 hour పైన పక్కన పెట్టాం. 10 నిమిషాలు పెట్టుకుంటే చాలు. కానీ వీళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ అసలు వాటి గురించి మర్చిపోయాం. సో మిగతా చేపల్ని కూడా మనం ఇలానే వేపేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ అసలు ఇంత కమ్మగా ఉన్నాయండి అసలు. అందులోని ఫ్రై, కానగంతలు ఫ్రై చూసారా. సో మిగతా చేపల్ని కూడా ఇలానే వేపేసుకొని ప్లేట్లో పెట్టి అప్పుడు మీకు చూపిస్తాను, ఆ తర్వాత వీళ్ళకి పెడతాను. సరేనా ఫ్రెండ్స్? ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమం ఈరోజు 75th ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేసుకుంది. అది కూడా ఎవరితో? మన కళా పోషకులు, మన హీరో విశ్వకార్తికేయ, అలాగే మన డైరెక్టర్ చలపతి, వీళ్ళిద్దరితో మన 75th ఎపిసోడ్ ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మరి ఈ రోజు మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో నేను చేసినటువంటి ఈ కానగంతల వేపుడు మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా అంటే నిజంగా అద్దరిపోతుందండి. స్మెల్ అసలు మమ్మల్ని ఏమంటారు, ఎప్పుడు తిందామా ఉందా, నిజంగా అలాగే ఉంది కదా. అసలు ఎప్పుడెప్పుడు తింటామా అని అలాగా మమ్మల్ని ఊరిస్తుంది అనమాట ఈ చేప. మరి ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో ఇంత మంచి డిష్ మీకు చేశాను. అలాగే మన కళా పోషకుల్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను అనమాట. వాళ్ళ యొక్క అంతరంగాల్ని మీకు పరిచయం చేశాను. సో ముందుగా మీకు చలపతి అలాగే విశ్వకార్తికేయ మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమానికి నేను పిలవగానే చాలా అంటే చాలా సంతోషంగా వచ్చి ఇంత బాగా స్పెండ్ చేసి మీ విలువైన టైంని నాకు కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ముందుగా మీకే థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీ పాట అండ్ మీ వంట రెండు మాకు దగ్గరగా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ మా హీరో సినిమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీ షో. నేను ఇంకొక విషయం చెప్తాను కార్తికేయ, నేను ఇప్పుడే నిన్ను అడుగుతున్నాను, సినిమా రిలీజ్ కి ముందు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీ ఎవరు హీరోయిన్ కలిసి రావాలి, నువ్వు ఇంటర్వ్యూకి రావాలి. సరేనా?
లేదు అప్పుడు కొంచెం ఎక్కువ వండుదాము, ఇంకా వెరైటీస్ వండుదాము. సో తప్పకుండా చలపతి సినిమా రిలీజ్ ముందు అలాగే సినిమా తర్వాత కూడా మొత్తం మీ టీం అంతా రావాలి. నా సరిగమ రుచుల కార్యక్రమంలో ఇక్కడే ఫోన్ చేసుకుంటూ మళ్ళీ ఇదే వంటశాలలో ఇంటర్వ్యూ చేసుకుని మనం మంచి మంచి విషయాలు షేర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మరి మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో నేను చేసినటువంటి ఈ కానాగంతల వేపుడు నచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ తో నన్ను ఎంకరేజ్ చేయండి. మన ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమాన్ని ఎప్పుడు ఇలానే ఆదరించండి, ఎందుకంటే మీరు ఆదరిస్తున్నారు కాబట్టి కేవలం 2 months కంప్లీట్ చేసుకుంది అంతే. 2 months కంప్లీట్ లోనే 75 ఎపిసోడ్స్ మేము కంప్లీట్ గా అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ఎంత మంచి గెస్ట్లు కూడా వచ్చారు మన ఎపిసోడ్స్ కి. కాబట్టి ఇలానే ఆదరిస్తూ ఉండండి ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో. మరి ఏంటి ఎప్పుడు చేస్తావు కదా నువ్వు టేస్ట్ చేసి ఆహా ఓహో అని అంటావు కదా, ఈ రోజు అనట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? మీరు కూడా రెడీ అయ్యారు. సో ఈ రోజు మేము ముగ్గురం కలిసి టేస్ట్ ఎలా ఉందనేది మీకు ఈ రోజు చూపిస్తాం, ఎందుకంటే స్పెషల్ కదా ఈ రోజు ఎపిసోడ్. సరేనా? మరి ఫ్రెండ్స్, ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్తాం. మరి అంతకంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ విశ్వ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. నీ పిలవగానే ఎంత మంచి మనసుతో వచ్చాడండి, చాలా మంచోడు, అమాయకుడు. చెప్పండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరి ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమానికి బాయ్ చెప్పేద్దామా? బాయ్, నమస్తే. కానాగంతల చేపల వేపుడు. సో వన్ మోర్. ఒకటి చాలు నాకు ఒకటే. అయ్యో లేదు. ఇప్పుడు నేను ఐబుక్ మీడియా సరిగమ రుచుల కార్యక్రమంలో మేము ఈ రోజు స్పెషల్ గా కానాగంతల ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మేము తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. సూపర్ ఉంది, మామూలుగా లేదు. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫ్రెండ్స్, నిజంగా అద్భుతమైంది టేస్ట్. మసాలాలు అన్ని కూడా కరెక్ట్ గా కుదిరినాయి. చాలా బాగా పట్టాయి మేడం. చాలా కొంత స్పైసీ లేదు, అది ఇది లేదు, టేస్ట్ చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. బాగుంది. సో ఫ్రెండ్స్, మరి 75th ఎపిసోడ్కి మంచి స్పెషల్ డిష్ తో పాటు మన స్పెషల్ గెస్ట్ కళాపోషకులు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు మరి మేము భోజనం చేసేస్తున్నాము. మరి ప్రోగ్రామ్ కి బాయ్ చెప్పేస్తాను, ఓకేనా? బాయ్, టాటా, నమస్తే, బాయ్. అందరికి నమస్కారం అండి, నేను మీ విశ్వ కార్తికేయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐబుక్ మీడియా. ఇందులోని ప్రోగ్రామ్ లిటరలీ నాకు చాలా చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. అంటే నేను కుకింగ్, అంటే నేను ఫుడీని యాక్చువల్లీ. సో ఆ ఫుడ్ అండ్ సింగింగ్ కాంబినేషన్ అనేది రేర్. అండ్ ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూస్ విత్ సింగింగ్ కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఒక ఇంటర్వ్యూస్ అనేది ఒక ప్లాన్ చేశారు. చాలా చాలా చక్కగా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ చలపతి పువ్వుల సినిమా డైరెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐబుక్ మీడియా. ఈ ప్రోగ్రాంలో మ్యూజిక్ అండ్ వంటలు రెండు కలిపి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందులో మా రామ్ సీత మేడం అండ్ భాషా సార్ ఇద్దరికి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.